రాత్రి ఆకాశం మొత్తం నల్లని మేఘాలను కప్పుకొని ఉంది. మెరుపులు మెరుస్తున్నాయి. గాలి బలంగా వీస్తుంది. ఒక చిన్న గ్రామం చివర్లో ఉన్న మట్టి ఇంటి బయట ఒక రైతు ఎంతో దిగాలుగా ఒంటరిగా కూర్చుని ఉన్నాడు. ఆ సమయాన అతని మనసు ఎంతో అల్లకల్లోలంగా ఉంది. ఎన్నో ఆలోచనలు సుడులు తిరుగుతూ ఉన్నాయి. తన ఇంటి ముందు పొలం, ఆ పొలం ఎండిపోయింది. అతను తన చేతులతో నేలను పట్టుకుని ఎంతో బాధతో ఏడుస్తూ ఇలా అన్నాడు. దేవుడా, నేను ఇంకా ఎంతకాలం ఇలా బాధపడాలి? ఎటు చూసినా నా కష్టాలు గట్టెక్కే మార్గమే కనిపించడం లేదు అంటూ బోరున విలపించసాగాడు. అతను జీవితమంతా ఎంతో కష్టపడ్డాడు. కానీ జీవితం మాత్రం అతనికి ప్రశాంతత ఇవ్వలేదు. 1 సంవత్సర కాలంగా వర్షం లేదు. తన పంట మొత్తం ఎండిపోయింది. మరో సంవత్సరం అతిగా వర్షం పడింది. అన్నీ కొట్టుకుపోయాయి. అప్పులు పెరిగిపోయాయి. గ్రామంలో ఉన్న వాళ్ళు వెక్కిరించడం మొదలుపెట్టారు. ఇంటికి వెళ్ళినా ఏమాత్రం ప్రశాంతత లేదు. భార్యతో గొడవలు, కొడుకు దూరం. నువ్వు ఎప్పుడూ కోపంగానే ఉంటావని ఏడ్చేది భార్య. నాన్న నన్ను అర్థం చేసుకోవడం లేదు అని బాధపడేవాడు కొడుకు. కానీ ఆ రైతుకు మాత్రం ఒక్కటే అనిపించేది, ఈ ప్రపంచంలో నన్ను మించిన దురదృష్టవంతుడు లేడు. ఇక నా జీవితమంతా ఇంతే. ఎవరూ కూడా నా కష్టాల్ని పోగొట్టలేరు అని నిరంతరం బాధపడుతూ ఉండేవాడు. ఒకరోజు ఆ గ్రామంలోని గ్రామస్తులందరూ ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. మీకు ఈ విషయం తెలుసా? మన ఊరి చివర్లో గౌతమ్ బుద్ధులు వారు వచ్చి ఉన్నారు. ఆయన ఎటువంటి సమస్యకైనా ఇట్టే పరిష్కార మార్గాన్ని చెప్పగలరట అని వారిలో వారే మాట్లాడుకోవడం అతను విన్నాడు. ఆ రైతు కూడా గౌతమ్ బుద్ధుని గురించి ఇదివరకే విని ఉన్నాడు. ఆ గ్రామస్తుల మాటలు విన్న అతనిలో జీవితంపై మళ్ళీ ఆశ చిగురించింది. తను కూడా వెళ్ళి గౌతమ్ బుద్ధుని కలవాలనుకున్నాడు. ఒక ఉదయాన గౌతమ్ బుద్ధుని వద్దకు ఆశగా వెళ్ళాడు. ఆ అడవిలో పెద్ద వృక్షం కింద గౌతమ్ బుద్ధుడు ప్రశాంతంగా కూర్చుని ఉన్నాడు. ఆయన ముఖంలో ఒక అద్భుతమైన ప్రశాంతత, వెలుగును చూసి ఆ రైతు ఎంతో ఆశ్చర్యపోయాడు. రైతు ఆయన వద్దకు పరుగు పరుగున వెళ్ళి గౌతమ్ బుద్ధుని పాదాల వద్ద కూర్చొని బోరున ఏడవనారంభించాడు. స్వామి, మీరే నా జీవితాన్ని ఎలాగైనా కాపాడాలి అంటూ ఏడవసాగాడు. అప్పుడు గౌతమ్ బుద్ధుడు అతని భుజంపై చేయి వేసి మృదువుగా ఇలా అడిగాడు. ఏమైంది మిత్రమా? ఏమాత్రం కలత చెందబోకు, కాస్తంత సేద తీరు అని అన్నాడు. అప్పుడు ఆ రైతు తన హృదయంలో దాచుకున్న బాధలన్నిటినీ బయట పెడతాడు. నేనొక రైతును స్వామి. రోజు ఎంతో కష్టపడుతుంటాను. కానీ నా కష్టానికి తగిన ఫలితం ఏమాత్రం దక్కడం లేదు. నా జీవితంలో కష్టాలు ఎక్కువైపోయాయి. ఎన్నో అనుకోని సమస్యలు ఒక్కసారిగా నన్ను చుట్టుముట్టాయి. జీవితం నన్ను నిరంతరం ఓడిస్తూనే ఉంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ముందుకు వెళ్ళడానికి దారి ఏమాత్రం కనిపించడం లేదు. వర్షం పడినా నాశనం, పడకపోయినా నాశనం. నా భార్య కూడా నన్ను ఏమాత్రం అర్థం చేసుకోవడం లేదు. కొడుకు నా మాట వినడం లేదు. గ్రామంలో ఉన్నవాళ్ళు కూడా నా గురించి చెడ్డగా మాట్లాడుకుంటున్నారు. ఇంకోవైపున అప్పులు పెరిగిపోతున్నాయి. నేను ఎంతగానో పోరాడి అలసిపోయాను స్వామి. ప్రతిరోజు భయంతో బ్రతుకుతున్నాను. ఎందుకు నాకే ఇన్ని సమస్యలు? జీవితం నన్నెందుకిలా పరీక్షిస్తుంది అని కన్నీళ్లతో అడిగాడు గౌతమ్ బుద్ధుని. గౌతమ్ బుద్ధుడు అతను చెప్పిందంతా ఎంతో ప్రశాంతంగా విన్నాడు. కొద్దిసేపు నిశ్శబ్దం. చెట్ల మధ్య నుంచి గాలి మెల్లగా వీచింది. అప్పుడు గౌతమ్ బుద్ధుడు నెమ్మదిగా మాట్లాడడం ప్రారంభించాడు. మిత్రమా, ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి 83 సమస్యలుంటాయి. రైతు ఎంతో ఆశ్చర్యంగా చూశాడు. గౌతమ్ బుద్ధుడు కొనసాగించాడు. జీవితం అంటేనే సమస్యల ప్రవాహం. ఒక సమస్య తొలగిపోతే మరొకటి వస్తూనే ఉంటుంది. డబ్బు సమస్య పోతే ఆరోగ్య సమస్య వస్తుంది. ఆరోగ్యం బాగుంటే మన చుట్టూ ఉన్న సంబంధాలు మనల్ని బాధ పెడతాయి. మనుషులు మారిపోతారు. కాలం మారిపోతుంది. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇవి ఏమాత్రం తప్పించుకోలేని 83 సమస్యలు. గౌతమ్ బుద్ధుడు చెబుతున్నదంతా రైతు ఎంతో శ్రద్ధగా వింటున్నాడు. కానీ నీకు ఇంకో సమస్య ఉంది. అదే 84వ సమస్య. వెంటనే రైతు అడిగాడు. అదేంటి స్వామి? దయచేసి అదేంటో వివరంగా చెప్పండి. గౌతమ్ బుద్ధుడు చిరునవ్వుతో ఇలా అంటాడు. అదేమిటంటే, జీవితంలో ఇంకే సమస్యలు ఉండకూడదు అని నువ్వు కోరుకోవడం. ఆ మాట విన్న రైతు ఒక్కసారిగా ఎంతో ఆశ్చర్యపోతాడు. గౌతమ బుద్ధుడు కొనసాగించాడు. నీ జీవితాన్ని నువ్వు అంగీకరించడం లేదు. వర్షం కూడా నీ ఇష్టానికే పడాలని నువ్వు అనుకుంటున్నావు. మనుషులు కూడా నీకిష్టం వచ్చినట్లే ప్రవర్తించాలని నువ్వు కోరుకుంటున్నావు. ఈ ప్రపంచం మొత్తం నీ కోరికల ప్రకారం నడవాలని నువ్వు ఆశిస్తున్నావు. అది ఎప్పటికీ ఎన్నటికీ జరగదు నా మిత్రమా. ఎటువంటి కష్టాలు నష్టాలు లేకుండా, జీవితంలో ఆటుపోట్లు ఎదుర్కోకుండా ఏ మనిషి కూడా ఈ లోకంలో జీవించలేడు. కానీ జీవితంలో ఎన్ని సమస్యలున్నా సరే వాటి మధ్యలో కూడా ప్రశాంతంగా ఉండడం నేర్చుకున్నవాడే
నిజంగా జీవించడం నేర్చుకున్నవాడు. అందరూ నువ్వు చెప్పినట్టే వినాలనుకుంటే అది నియంతృత్వమే అవుతుంది. అలా ఎదుటివారిని నియంత్రించాలని నువ్వు ఎప్పటికీ ఎన్నటికీ అనుకోకు అని చెప్పాడు గౌతమ బుద్ధుడు. ఆ మాటల్ని ఎంతో శ్రద్ధగా వింటున్న రైతు కళ్ళు కన్నీటితో నిండిపోయాయి. ఈసారి అవి బాధతో వచ్చిన కన్నీళ్లు కాదు, అవి నిజాన్ని అర్థం చేసుకున్న మనిషి కన్నీళ్లు. అతను మెల్లగా గౌతమ బుద్ధుని పాదాలకు నమస్కరించాడు. ఆ రోజు అతడు తెలుసుకున్నాడు, జీవితాన్ని మార్చేది సమస్యలు కాదు, మన మనసులోని ఆలోచనలేనని. ఇప్పుడు అతని మనసు ఎంతో ప్రశాంతంగా మారిపోయింది. చివరిగా గౌతమ బుద్ధుని వద్ద సెలవు తీసుకుని అతను ఎంతో సంతోషంగా తన ఇంటికి బయలుదేరాడు. మనలో చాలామంది ఒకే ఆలోచనతో బ్రతుకుతుంటారు. ఒక సమస్య పోతే చాలు, నా జీవితం బాగుపడుతుంది, ఈ అప్పులు తీరిపోతే నేను ఎంతో ప్రశాంతంగా ఉంటాను, నా ఈ అనారోగ్య సమస్య తీరిపోతే నేను ఎంతో సంతోషంగా బ్రతుకుతాను, నన్ను బాధ పెడుతున్న వాళ్ళు మారిపోతే నా జీవితం ఎంతో అందంగా మారిపోతుంది. కానీ జీవితం అంటే మనం ఊహించింది కాదు. మనకు అనిపిస్తుంది ఇంకొంచెం డబ్బు వస్తే చాలు, డబ్బు వస్తుంది, కానీ మనశ్శాంతి కరువైపోతుంది. ఎలాగైనా ఉద్యోగం వస్తే చాలు అని అనుకుంటాం. ఉద్యోగం వస్తుంది, కానీ ఒత్తిడి మొదలవుతుంది. ఈ ఒక్క బాధ ఎలాగైనా తొలగిపోతే చాలనుకుంటాం. బాధ తొలగిపోతుంది, కానీ మరొక కొత్త పరీక్ష ముందుకొస్తుంది. ఎందుకంటే జీవితం అంటే సమస్యలు లేని ప్రయాణం కాదు. ఎన్ని సమస్యలు వచ్చినా సరే ఏమాత్రం అధైర్యపడకుండా ముందుకు సాగిపోయే ఒక గమ్యం. చాలామంది జీవితంలో ఒక పెద్ద తప్పు చేస్తారు. వాళ్ళు సంతోషాన్ని సమస్యలు లేని రోజుకు వాయిదా వేస్తారు. ఆ రోజనేది ఎప్పటికీ ఎన్నటికీ రాదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో పరిపూర్ణమైన జీవితం ఎవరికీ లేదు. ధనవంతుడికి ఏమాత్రం డబ్బు సమస్య కాదు, కానీ అతని చుట్టూ నమ్మకమైన మనుషులు ఉండరు. పేదవాడికి డబ్బే సమస్యగా ఉంటుంది, కానీ కొన్నిసార్లు ప్రశాంతమైన నిద్ర ఉంటుంది. ప్రతి నవ్వు వెనక ఒక బాధ ఉంటుంది, ప్రతి విజయం వెనక ఒక యుద్ధం ఉంటుంది. కాబట్టి జీవితంలో సమస్యలు ఉన్నాయంటే దాని అర్థం నీవు బలహీనుడివని కాదు, నీవు ఇంకా పోరాటం చేస్తున్నావు అని అర్థం. గుర్తుపెట్టుకో, వర్షం పడితేనే ఇంద్రధనుసు కనిపిస్తుంది. చీకట్లో ఉన్నప్పుడే మనకు వెలుగు విలువ అర్థమవుతుంది. ఎన్నో బాధల్ని అనుభవించిన మనిషికే సంతోషం యొక్క అసలు అర్థం తెలుస్తుంది. కాబట్టి ప్రతి సమస్యతో యుద్ధం చేస్తూ నీ మనస్సును అలసిపోనివ్వకు. నీ చేతిలో ఉన్నదాన్ని మార్చడానికి ధైర్యం చెయ్యి. నీ చేతిలో లేనిదాన్ని, నువ్వు ఏమాత్రం మార్చలేని దాన్ని అంగీకరించడం మొదలుపెట్టు. ఎందుకంటే జీవితాన్ని ఎదురిస్తూ బ్రతికేవాడు బలవంతుడు, కానీ జీవితాన్ని అంగీకరించి కూడా చిరునవ్వుతో ముందుకు నడిచేవాడే అసలైన విజేత. ఒకరోజు నీకు అర్థమవుతుంది, సమస్యలు పోయినప్పుడు కాదు, సమస్యల మధ్యలో కూడా ప్రశాంతంగా ఉండడం నేర్చుకున్నప్పుడే నిజమైన ఆనందం ప్రారంభం అవుతుంది అని. అప్పుడు నువ్వు తెలుసుకుంటావు, జీవితంలో శాంతి అనేది సమస్యలు లేకపోవడం వల్ల రాదు, సమస్యలను అంగీకరించే మనసు వచ్చినప్పుడు మాత్రమే వస్తుంది అని.